బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో దేవర సినిమా వస్తుంది కదా, ఇంకొక 6 రోజుల్లో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అది తెలిసి బాగుండదు బ్రో. ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో? సూపర్. అసలు ఆ ఫిష్ సీన్ అయితే హైలైట్. ఫిష్ సీన్ అండ్ ఫైర్ సీన్ ఉంది కదా, అది సీలో, అది మటుకు ఆ రెండు సీన్లు మటుకు హైలైట్గా ఉన్నాయి. అయినా ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఆయన? ఆయన ఏ రోల్ చేసి ట్రిపుల్ రోల్ చేశారు. అది జైలు అవకాశాలు, అది కూడా బాగానే ఉంది. యాక్టింగ్ ఆయన పరంగా యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, ఏ రోల్ ఇచ్చినా చేస్తారు, ట్రిపుల్ రోల్ అయినా చేస్తారు ఆయన. జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. మన దావుది సాంగ్ అయితే బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది ఆ సాంగ్లో మటుకు. డ్యాన్స్ కూడా చూస్తే టికెట్లు దొరకట్లేదు అంటున్నారు ఫ్యాన్స్కి, ఏం చెప్తారు? ఏం చేస్తాం బ్రో, ఒక 2-3 డేస్ ఆగైనా వెళ్ళాల్సిందే. దొరక 1 AM షో కూడా అంటున్నారు కదా. అంటున్నారు, మరి చూడాలి. దొరికితే అదృష్టం, లేదంటే లేదు బ్రో. యూఎస్లో కూడా 2 million క్రాస్ అయింది టికెట్స్, ఇంకా ఆన్లైన్ బుకింగ్స్. ఎలా ఉంటుంది అనుకోవచ్చు మరి యూఎస్ దెబ్బలో? యూఎస్లో నాకు తెలిసి మొన్న కల్కి రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తేమో అని అనుకుంటున్నాను. నేను కల్కి రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను. అది చూడాలి మరి. ఇప్పుడు దేవర సినిమా ఉన్నది కల్కి రికార్డ్స్ని, అలాగే బాహుబలి రికార్డ్స్ని కూడా క్రాస్ చేయొచ్చు అంటున్నారు. అది అయ్యే అవకాశం ఉందా? కల్కి దగ్గరికి ఏమైనా వెళ్ళగలుగుతామని బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేయలేదు బ్రో. అది ఏ సినిమా వచ్చినా ఇండియాలో ఇంకేది రికార్డు బ్రేక్ చేయలేదు నాకు తెలిసి. వాటిలో దేవర గురించి ఏం చెప్తారు? ఈజ్ వెరీ గుడ్ బ్రో. బట్ కొరటాల శివ గారికి మొన్న ఆచార్య ఫ్లాప్ అయింది కదా, ఇది చూడాలి. నాకు తెలిసి గట్టిగా ఇస్తాడు పోటీ మార్కు.